Hello guys, వెల్కమ్ టు బలగా వీకెండ్ వీడియోస్ ఫర్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. ఈరోజు మనము ఏ సిరీస్ అలాగే ఏ టు జెడ్ ఆల్ఫబెటికల్ మనం చేస్తున్నామండి. డిసీజెస్, వాటి అవగాహన, వాటి తాలూకా ప్రివెన్షన్ ప్లస్ నేచర్ క్యూర్, వీటి కోసం తెలుసుకుంటున్నాము. దీంట్లో ఏ కోసం కొంచెం చేశాను నేను. నెక్స్ట్లో బి కోసము ఈ బ్లడ్ ప్రెషర్ వర్సెస్ బ్లడ్ షుగర్ ప్లస్ బ్రెయిన్ స్ట్రోక్ వర్సెస్ హార్ట్ స్ట్రోక్ ప్లస్ హీట్ స్ట్రోక్. ఇప్పుడు సమ్మర్ కనుక వేసవికాలం బాగా ఎండలో ఉన్నాయి, వడదెబ్బలు ఉన్నాయి కదా, దాని మీద కూడా చేస్తాను. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఏతో ఇంకోటి ఉండిపోయింది. ఏతో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కోసం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే యాక్చువల్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవి దేనికోసం, ఇవి ఎందుకు ఏర్పడతాయంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ బాడీలో అసలు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటేనే బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ మనల్ని బ్యాక్టీరియా నుంచి, మనకి బ్యాడ్ బ్యాక్టీరియా నుంచి, బ్యాడ్ వైరస్, ఈ క్రిముల నుంచి, ఈ తర్వాత ఈ యొక్క ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి మనకి ఇమ్యూనిటీ మనకి హెల్ప్ చేస్తుంది. అలాంటివి బ్యాడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ వైరస్లు ఇవి వస్తే వాటి మీద అటాక్ చేస్తుంది. అలాంటిది మన జీవనశైలి బాగలేక, మన లైఫ్ స్టైల్ బాగలేక, మనం తినే ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇలాంటివి బాగలేక ఒక్కొక్కసారి ఈ ఇమ్యూనిటీయే మన మీద దాడి చేస్తుంది, మన అవయవాలను పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది. అది అంటే అవి ఏమనుకుంటుందంటే ఇది ఇమ్యూనిటీ అంటే వైట్ సెల్స్ అనమాట. వైట్ సెల్స్ ఇమ్యూనిటీని ఉత్పత్తి చేస్తుంది. అయితే అదేమనుకుంటుందంటే ఒకసారి మనల్ని రక్షించిపోయి మన అవయవాలనే అవే శత్రువులు అనుకొని వాటి మీద దాడి చేస్తుంటాయి. దాన్నే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ యాక్చువల్గా ఇవేంటంటే these diseases can affect different organs like joints, skin, thyroid, intestines, nerves. ఇలాగా ఇవి అటాక్ చేస్తుంటాయి. ఏది ఈ యొక్క ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఇమ్యూనిటీ మనం కాపాడాల్సి పోయింది, మనల్నే నాశనం చేస్తుంది అనమాట. అంటే గాడి తప్పి అది అర్థం చేసుకోలేక ఏవి బ్యాక్టీరియా, ఏవి బయట నుంచి వచ్చే వైరస్ క్రిములు, ఏవి మనకి ఏవి చేస్తుంది, హాని చేస్తుంది అనే దాని మీద ఫైట్ చేయాలి. అలాంటి వీటి మీద ఫైట్ చేయకుండా మన మంచి సెల్స్ మీద, మన మంచి ఆర్గాన్స్ మీదే ఫైట్ చేస్తుంది. కారణం ఏంటంటే మన తాలూకా లైఫ్ స్టైల్ బాగోలేక. అందుకే లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇది ఒక ఆర్గాన్ అని కాదు, అన్ని రకాల ఆర్గాన్స్ని ఇంచుమించుగా మన బాడీలో అటాక్ చేస్తుంది. ఇది ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి. అవేంటంటే ముఖ్యంగా జాయింట్స్ మీద అటాక్ చేస్తే, మనకి జాయింట్స్ మీద అటాక్ చేసిందనుకోండి, జాయింట్స్ మీద అటాక్ చేస్తే మనకి ఈ యొక్క రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటివి వస్తాయి, కీళ్ళ నొప్పులు ఇవన్నీ. అలాగే స్కిన్ మీద అటాక్ చేసిందనుకోండి, స్కిన్ మీద అటాక్ చేస్తే సోరియాసిస్ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. సోరియాసిస్ తర్వాత స్కిన్ డిసీజెస్ లాంటివి వస్తుంటాయి. అలాగే థైరాయిడ్ మీద కూడా అటాక్ చేసింది అనుకోండి, థైరాయిడ్ సంబంధించినవి వస్తాయి. అలాగే ఇంటెస్టైన్లు అనుకోండి, ఇంటెస్టైన్లో కూడాను, అంటే ఇంటెస్టైన్స్ అంటే మన ప్రేగుల మీద కూడా అది చేసి తర్వాత ఆ ప్రేగుల్లో ఉన్న ఆ పుళ్ళు ఏర్పడటానికి రెండింటికి ఇది అవుతుందన్నమాట. తర్వాత నర్వ్స్ మీద చేసి వాటిని కూడా వీక్ చేస్తుంది. అయితే వీటిలో చాలా డిసీజెస్ ఉన్నాయి. ఇందులో కామన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కొన్ని మనం తెలుసుకుందాం. అవేంటంటే టైప్ 1 డయాబెటీస్. చిన్నపిల్లలనే వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అటాక్డ్ ఆన్ ప్యాంక్రియాస్ గ్రంథి అని ఇంతకుముందు మీకు గ్రంథుల్లో చెప్పాను, గ్లాండ్స్. అందులో ప్యాంక్రియాస్ మీద ఇది అటాక్ చేస్తే ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి అవ్వదు. ప్యాంక్రియాస్ సెల్స్ మీద అటాక్ చేస్తే ఇది ఎక్కువ చిన్నపిల్లల్లో వస్తుంది. ఇది టైప్ 1 డయాబెటీస్ అనమాట. అంటే ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాక, ఇన్సులిన్ సరిగ్గా మన బాడీ తీసుకోలేక, అంటే ప్యాంక్రియాస్ సెల్ మీద ఈ యొక్క ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అటాక్ చేసింది కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్ చెప్పాను కదా. రొమటాయిడ్ ఆర్థరైటిస్ దేనికి వస్తుంది? ఇది జాయింట్స్ మీద మన అటాక్ చేసింది అనుకోండి, జాయింట్స్ మీద అటాక్ చేస్తే జాయింట్ పెయిన్స్, జాయింట్ స్వెల్లింగ్ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. తర్వాత ఇది స్కిన్ మీద ఎఫెక్ట్ చేసింది అనుకోండి, చెప్పాను కదా, స్కిన్ మీద ఎఫెక్ట్ చేస్తే
ఈ యొక్క ఇది సోరియాసిస్ అనేటివి వస్తాయి. తర్వాత కిడ్నీస్ మీద కూడా అటాక్ చేయొచ్చు. వీటన్నిటి వల్ల జాయింట్స్ మీద, కిడ్నీస్ మీద, అదర్ ఆర్గాన్స్ మీద చేయడం లోపస్ లాంటి వ్యాధులు వస్తాయి. ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెసే. తర్వాతన మల్టిపుల్ సోరియాసిస్ ఇది మన తాలూకా నర్వ్స్‌ని డ్యామేజ్ చేస్తుంది. నర్వ్స్ మీద అది అటాక్ చేసిందనుకోండి ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అంటే నర్వ్స్‌ని మనం కాపాడాల్సిన పోయి నర్వ్స్ మీదే మనకి ఫైట్ చేసి నర్వ్స్‌ని నాశనం చేసిందనుకోండి ఈ ఇమ్యూనిటీ. అలాంటప్పుడు ఏంటంటే మల్టిపుల్ సోరియాసిస్ సోరియాసిస్ ఏర్పడుతుంది అనమాట. వస్తది డిసీజ్ సోరియాసిస్. అదేవిధంగా ఆహ్, ఈ యొక్క థైరాయిడ్ మీద అటాక్ చేసిందనుకోండి, థైరాయిడ్ గ్రంథి మీద, అది లో థైరాయిడ్ హార్మోన్స్ వస్తాయి. దానివల్ల ఏంటంటే హ్మ్, అసిమోటియస్ థైరాయిడ్ అనేటువంటి డిసీజ్ వస్తుంది. అదేవిధంగా సోరియాసిస్ మీకు చెప్పాను స్కిన్ మీద అటాక్ చేస్తే. ఇది స్కాలీ స్కిన్ ప్యాచెస్ ఇలాంటివన్నీ ఏర్పడతాయి మన స్కిన్ మీద. తర్వాతన హ్మ్, తర్వాతన గ్లూటన్ డ్యామేజ్ చేసిందనుకోండి. గ్లూటన్ అంటే మన చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, మన ప్రేగులు కడుపులో అనమాట, స్టొమక్‌లో. ఇది మీద అటాక్ చేస్తే వాటి మీద ఏంటంటే ఆహ్, సెలియాక్ డిసీజెస్ అనేది ఏర్పడుతుంది. సెలియాక్ డిసీజెస్. తర్వాత ఇంటెస్టైన్‌లో పుళ్ళు పుట్టి అది కూడా లేనిపోని డిసీజెస్ వస్తుంటాయి. సో, ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటన్నిటిని మనం ప్రివెంట్ చేసుకోవాలి అంటే, మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మంచి జీవన శైలి, మన ఫుడ్ హ్యాబిట్లు మంచివి. తర్వాతన కరెక్ట్ అయినటువంటి ప్రాపర్ స్లీపింగ్ ఉండాలి. ప్రాపర్ ఫుడ్ ఉండాలి. న్యూట్రిషనల్. అదే ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఉండాలి. ఇవన్నీ కూడా మీకు వీడియోలో చెప్తుంటాను. ఇవన్నీ ఏంటంటే మన డిసీజ్ రాకముందు ప్రివెంట్ చేసుకోవడం మంచిది. వచ్చిన తర్వాత ఇవన్నీ బాధలు పడే బదులు ఆహ్, రాకముందే వీటిని ప్రివెంట్ చేసుకున్నాం అనుకోండి రాకుండా, నేచురల్ వేలో మనకి ఇంకా ఈ ప్రాబ్లమ్స్ రావన్నమాట. తర్వాతన ఈ యొక్క కాజెస్ చెప్పాను కదా! ఎందుకొస్తాయనేది. ఏంటి ఫ్యామిలీ హిస్టరీ వల్ల, జెనెటిక్స్ వలన, తర్వాతన ఇన్ఫెక్షన్స్ వలన, తర్వాతన పూర్ డైట్ సరైనటువంటి ఈ యొక్క సరైన ఫుడ్, న్యూట్రిషనల్ ఫుడ్ ఇలాంటివి లేకపోయినా సరే వస్తుంది. అదేవిధంగా స్మోకింగు, ఆల్కహాల్ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నా వస్తుంది. తర్వాతన స్ట్రెస్ అండి అతి ముఖ్యమైనది. స్ట్రెస్‌ని అంటే మెంటల్ స్ట్రెస్. ఈ యొక్క స్ట్రెస్‌ని అంటే యాంగ్జైటీ స్ట్రెస్‌ని, మానసికమైనటువంటి స్ట్రెస్‌ని మనం రాకుండా చేసుకోవాలనమాట. ఇలా ఏవో లేనిపోనివన్నీ ఆలోచన చేసుకొని, స్ట్రెస్ బాధపడుకొని అలా చేస్తుంటే ఇలాంటివన్నీ వస్తాయి. తర్వాతన ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, తర్వాత హార్మోనల్ చేంజెస్ ఇలాంటి వీట్లన్నిటి వల్ల ఇవి కారణాలు. ఇవి రావడానికి గల కారణం ఆటోఇమ్యూన్ డిసీజెస్ రావడానికి. ఇవి రాకుండా మనము ఈ యొక్క కాజెస్‌ని చూసుకొని ఇలాంటివన్నీ మనం జాగ్రత్త పడితే ఇవి మనకు రావు. తర్వాతను ప్రివెంట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈట్ బ్యాలెన్స్‌డ్ డైట్. మంచి ఫుడ్ తీసుకోవాలి. అలాగే ఫ్రెష్ అంటే ఎప్పుడో కుళ్ళిపోయినవి కాకుండా ఏవో కార్బోహైడ్రేట్స్ ఇవి జల్లుతుంటారు. అలాంటివి కాకుండా ఫ్రెష్ ఫ్రూట్సు, ఫ్రెష్ వెజిటబుల్స్. ఫ్రూట్స్ అంటే పళ్ళు. ఫ్రెష్‌గా ఉంటుంటే పళ్ళు, ఫ్రెష్‌గా ఉన్నటువంటి వెజిటబుల్స్, ఫ్రెష్‌గా ఉన్నటువంటి ఈ లీఫీ వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, తర్వాతన నట్స్ అండ్ సీడ్స్ ఇలాంటివి తీసుకుంటుండాలి. హెల్తీ ఈ యొక్క హెల్తీ ప్రాబ్లమ్స్ రాకుండా మెయిన్ చూసుకోనమాట. తర్వాతన ఈ యొక్క ప్లెంటీ ఆఫ్ వాటర్ అండి. మెయిన్ వాటర్ ఎవరు తాగరు. వాటర్ ఎక్కువ తాగుతుండాలి. వాటర్ తాగకపోయినా సరే ఇలాంటి టాక్సిన్స్ మన బాడీలో పేరుకుపోయి ఆ ఇమ్యూనిటీ మనకు సరిగ్గా పనిచేయకుండా అది గాడి తప్పి మన మీదే అటాక్ చేస్తుందనమాట. సరే ఎక్కువ వాటర్ కూడా మనకి తీసుకుంటుండాలి. దాహం వేసినప్పుడే కాకుండా దాహం వేయకపోయినా సరే కొంచెం వాటర్ రోజుకి ఒక 3, 4 లీటర్లైనా తాగాలి. అంటే ఒక గ్లాసు, ఒక హాఫ్ లీటరు అలాగ 2, 3 గంటలకి అలాగా రోజంతట్లో ఒక 2, 3 లీటర్లు కనీసం తాగాలి. తర్వాతన ఈ యొక్క ఎక్సర్సైజ్ రెగ్యులర్ చేయాలి. చెప్పాను కదా! వ్యాయామం రెగ్యులర్ చేయాలి. ఏంటి వాకింగ్ లాంటివి, తర్వాత సైక్లింగ్ లాంటివి, యోగా, స్ట్రెచింగు ఇలాంటివన్నీ ఎక్సర్సైజ్‌లు కూడా చేస్తుండాలి. తర్వాతన గెట్ స్లీప్
ప్రాపర్ స్లీప్ ఉండాలి. చెప్పాను కదా! 8-9 గంటలు కనీసం 7-8 గంటలు, 6-8 గంటల లోపేనే ఉండాలి. వీడియో ఎక్కువ లెంత్ అవ్వకుండా ముగిస్తాను తొందరగా. ఒక 2 నిమిషాల్లో. ఎందుకంటే ఇప్పటికే 10, 15 నిమిషాలు అయిపోయినట్టుంది. స్ట్రెస్‌ని రెడ్యూస్ చేసుకోవాలి. స్ట్రెస్‌ని రెడ్యూస్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? మెడిటేషను మెడిటేషన్ చేస్తుండాలి. తర్వాతన డీప్ బ్రీతింగ్. అది ఇలా డీప్ బ్రీతింగ్ చేసుకొని వదులుతుంటే ఆ యొక్క స్ట్రెస్ పోద్ది. తర్వాత స్ట్రెస్ ఇక ఈ ఇవి వాటి వల్ల ఈ స్ట్రెస్ ఎక్కువ అవుతుంటది. ఈ స్ట్రెస్ హార్మోన్స్ ప్రొడ్యూస్ కాకుండా ఉండాలంటే దానికి తగిన హార్మోన్స్ మీద కూడా నేను వీడియో చేశాను కూడా ఇంతకుముందు. అవి చూడండి. దానివల్ల మీకు స్ట్రెస్ ఉండదు. తర్వాత అప్పుడప్పుడు ఔట్ సైడ్ కూడా వెళ్ళి మీరు గడుపుతుంటే ఇలాంటి స్ట్రెస్, ఇలాంటి మెంటల్ ఇవి ఉండవనమాట. ఆలోచనలు అలాంటివి. తర్వాతన హ్మ్. గుడ్ గట్ హెల్త్. గుడ్ గట్ హెల్త్ అంటే మన తాలూకా స్టమక్‌లో మనకసలు మెయిన్ ఇచ్చేసేది మన స్టమకేనండి. స్టమక్ బాగుంటే కడుపులో పేగులన్నీ బాగుండి మన ఇంప్రూవ్ అయ్యి గట్ హెల్త్ బాగుంటే అంటే డైజెషన్ అన్నీ బాగుంటే మనకి ఎటువంటి ఈ డిసీజ్ రాదు. మనకు ఉండేటువంటి ఇమ్యూనిటీలో 70% ఇక్కడే ఉంటుంది. సో, గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్, పెరుగు, బటర్ మిల్క్ ఇలాంటివి తీసుకుంటుండాలి. ఇక ఫైబర్ ఫుడ్ కూడా తీసుకుంటుండాలి. తర్వాతన ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ కర్డ్ అండ్ యోగర్ట్, యోగర్టు, బటర్ మిల్క్ ఇలాంటివి తీసుకుంటుండాలి. తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, నట్స్ అండ్ సీడ్స్ ఇలాంటివి తీసుకుంటుండాలి. తర్వాతన ఎక్కువగా బాయిల్డ్ ఫుడ్ కంటే రా ఫుడ్ తీసుకుంటే కొంచెం బెస్టు. తర్వాతన ఈ యొక్క మ్యాక్సిమం కొంచెం రెడ్యూస్ చేయండి. ఆయిల్ ఫుడ్‌ని అవాయిడ్ చేసేయండి పూర్తిగా. ఆయిల్ ఫుడ్ చేసిన బాయిల్ ఫుడ్స్‌ని కొంచెం తగ్గించండి. తర్వాతన స్మోకింగ్ అండ్ హార్మ్‌ఫుల్ కెమికల్స్, సాల్టు ఇలాంటివి తగ్గించాలి. స్వీట్ ఇలాంటివి తగ్గించాలి. తర్వాతన రెగ్యులర్ హెల్త్ చెకప్. మనకి హెల్త్ చెకప్పు మనం అప్పుడప్పుడు కనీసం సంవత్సరానికి 2, 3 సార్లైనా చేసుకుంటుండాలి. ఎందుకంటే ఎక్కడ ఏముందో మన బ్లడ్‌లో ఏంటుంది, ఎలా ఉందనేది ముందుగానే మనం పసిగట్టి అది మనం హెల్త్ చెకప్‌లు చేసుకుంటే ఆ హెల్త్ చెకప్‌లో తెలుస్తాయి. దాని ప్రకారం డాక్టర్ దగ్గరికెళ్ళి దాని తాలూకా ఇది మనం అవి రాకుండా ఉండటానికి ముందుగానే తెలుసుకొని మనం ప్రివెంట్ చేసుకోవచ్చనమాట. ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ డిసీజెస్. తర్వాతన నేచురల్ యాంటీ ఇన్‌ఫ్లమేషన్ ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ తీసుకోవాలి. తర్వాతన అవేంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ మీకు ఇంతకుముందు చెప్పాను. యాంటీ ఆక్సిడెంట్ల మీద కూడా నేను కావాలంటే వీడియో చేస్తాను. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఈ యొక్క ఈ సిట్రస్ ఫ్రూట్సు, సిట్రిక్ యాసిడ్, లెమను, ఉసిరి, ఇండియన్ గూస్‌బెర్రీ అంటారు. లెమను, ఉసిరి, కమల, బత్తాయి ఇలాంటివి జామ ఇలాంటివన్నీ తీసుకుంటుండాలి. తర్వాతన ఇప్పుడు నేచురల్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. నేచురల్ యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకూడదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. అది ఒకసారి బాగా వాడేసామనుకోండి తర్వాతన నిజంగా ఏమైనా ఈ యొక్క ఇన్ఫెక్షన్‌లు వస్తే అప్పుడు పనిచేయవు. అందుకనే నేచురల్ యాంటీబయాటిక్స్ పర్లేదు. అవేటి నేచురల్ యాంటీ ఇన్‌ఫ్లమేషన్ ప్రాపర్టీసు. టర్మరిక్ అంటే పసుపు. అందులో కుర్కుమిన్ ఉంటది గనక మంచిది. తర్వాతన జింజర్ అంటే అల్లం. తర్వాత గార్లిక్ అంటే వెల్లుల్లి. తర్వాతన లీఫీ గ్రీన్స్. తర్వాతన బెర్రీస్ ఇలాంటివి తీసుకుంటుండాలి. తర్వాతన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకోవాలండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎందులో ఉంటాయి? సాల్మన్ ఫిష్, తర్వాతన ఫ్లాక్స్ సీడ్స్ అంటే నాన్ వెజ్ తిన్నోళ్ళకి ఫిష్‌లో ఉంటాయి. సాల్మన్ ఫిష్ ఇలాంటిట్లో ఉంటాయి. నాన్ వెజ్ తినము మేము వెజిటేరియన్ అనుకుంటే ఫ్లాక్స్ సీడ్స్ అలాంటిట్లో కూడా ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి తీసుకున్న ఆటోఇమ్యూన్ డిసీజులు రావు. ప్రతిరోజు తీసుకోవాలి. ఒకరోజు తినేస్తే అయిపోదు. రోజు కొంచెం అలాగే హెల్తీ లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేయాలి. యాంటీ ఆక్సిడెంట్ తీసుకోవాలి. తర్వాతన లెమన్ జ్యూస్, తెల్లటికి లెమన్ జ్యూసు,
అందులోన వీట్ గ్రాస్ జ్యూస్ ఒకటి చాలా మంచిది. వీట్ గ్రాస్ జ్యూస్ అని వీట్ గ్రాస్ అమ్ముతారు. కొనకపోయినా మీరు వీట్ గ్రాసు ప్రత్యేకంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఒక చిన్న ట్రేలోన మట్టేసి దాంట్లో గోధుమలు జల్లారనుకోండి, చిన్న చిన్న మొలకలు లెగుస్తాయి. అవి ఒక 7 రోజులు వయసులో దాన్ని 7 రోజులు ఇలా మొలకెత్తాయి. ఆ టైంలో వాటిని కట్ చేసి, బాగా కడిగేసి, అవి మీరు జ్యూస్ చేసుకున్నారనుకోండి, అది బయట కూడా దొరుకుతాయి. అది వీట్ గ్రాస్ జ్యూస్. ఈ వీట్ గ్రాస్ జ్యూస్ కూడా మంచి ఇమ్యూనిటీని పెంచుతుంది. ప్లస్ ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజులు రాకుండా చేస్తుంది. తర్వాతన ఈ యొక్క మనకి ఈ యొక్క ఆటో ఇమ్యూన్ డిసీజులు వచ్చాయి అనడానికి సింప్టమ్స్ ఏంటంటే, మెయిన్ లాంగ్ టర్మ్ టైర్డ్‌నెస్ ఉంటుందండి. బాగా అలసిపోవడం. ఎక్కువ కాలం బాగా అలసిపోయేలాగా ఉంటే అది ఇక ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చింది అని అర్థం అనమాట. అనేది లాంగ్ టర్మ్ టైర్డ్‌నెస్. అలాగే జాయింట్ పెయిన్స్. ఎక్కువ జాయింట్ పెయిన్స్ రోజు ఉన్నాయనుకోండి ఎప్పుడు కూడాను. ఆ జాయింట్ పెయిన్స్ కూడా కారణం ఇదే. ఏది ఆటో ఇమ్యూన్ డిసీజెసే. ఈ ఒకసారి ఆటో ఇమ్యూన్ డిసీజ్‌లు తగ్గవు. మనం లైఫ్ స్టైల్ మార్చుకొని ఇది చేస్తే కొంచెం కొంచెం తగ్గుతుంటాయి. అంతే తప్పించి ఆటికి మందులు, మెడిసిన్‌లు పెడితే పెద్దగా తగ్గదు. తర్వాతన ఆహ్, స్కిన్ ర్యాష్ ఏర్పడతాయి. స్కిన్ మీద, చర్మం మీద ఏమైనా ర్యాష్‌లు ఏర్పడ్డాయనుకోండి, తెల్లటి బొల్లు మచ్చలు ఇలాంటివి. అలాంటివి ఏర్పడితే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చినట్లే. జాగ్రత్త పడాలి. వాటి రాకుండా కొంచెం ప్రివెంటివ్ చెప్పాను కదా! ఆ ప్రకారంగా నడుచుకుంటే నిజంగా దానికి సరైన మెడిసిన్స్ లేవు. అవి ఒక్కసారి వస్తే మళ్ళీ అంత వేగంగా తగ్గవు. కాబట్టి మనం అవి రాకుండా నివారించుకోవడం మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. తర్వాతన వెయిట్ లాస్. ఎక్కువ వెయిట్ ఉందనుకోండి, వెయిట్ చేంజెస్ వస్తుంటాయండి. వెయిట్ లాస్ తగ్గాలి. వెయిట్ చేంజెస్ అంటే ఎక్కువ వెయిట్ పెరగడం గానీ, ఎక్కువ వెయిట్ తగ్గిపోతుండడం గానీ, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటివి జరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజ్ కానీ వచ్చాయని అర్థం. సో, వీటిని మనం సరి చేసుకోవాలి. తర్వాతన ఈ యొక్క ఫ్రీక్వెంట్‌లీ ఫీవరు ఎక్కువ సార్లు వస్తుందనుకోండి. అప్పుడప్పుడు ఫీవర్‌లు. అంటే మనకు సరిగ్గా ఇమ్యూనిటీ లేదనమాట. అంటే ఇమ్యూనిటీ మన మీద తిరగబడుతుంది. మనల్ని రక్షించాల్సింది పోయి, మనల్ని నాశనం చేస్తుంది. మన బాడీలోని ఆర్గాన్స్‌ని, మన బాడీని. సో, దీన్ని కూడా మనం చేసుకోవాలంటే ప్రివెన్షన్ తీసుకోవాలి. అంటే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. తర్వాతన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అంటే జీర్ణం కాకపోవడము, తర్వాతన ఇలాంటివి ఉన్నాయనుకోండి, అది కూడాను ఈ యొక్క దీని తాలూకా ఆటోఇమ్యూన్ డిసీజే. అంటే లోపల ప్రేగులు పుండ్లు పడడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. తర్వాతన గ్యాస్ ట్రబుల్ ఇలాంటి లేనిపోనివన్నీ వస్తుంటాయి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ చాలా ప్రమాదకరం. అందులో చాలా ప్రమాదమైన డిసీజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి రాకుండా మనం నివారించుకోవాలంటే మనము మెయిన్ లైఫ్ హెల్త్ స్టైల్‌ని మెయింటైన్ చేయాలి. స్ట్రెస్‌ని రిడ్యూస్ చేసుకోవాలి. తర్వాత గుడ్ గట్ హెల్త్‌ని మెయింటైన్ చేయాలి. అంటే మన కడుపులో ఉన్న జీర్ణ వ్యవస్థని మంచి హెల్త్‌గా చేసుకోవాలి. తర్వాతన ఆటిని అలా చేసుకోవాలంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్, కరడు, యోగర్టు, బటర్ మిల్క్ ఇలాంటివి. తర్వాత ఫ్రూట్స్ అండ్ నట్స్, తర్వాతన రా ఫుడ్స్, తర్వాతన ఈ యొక్క సీడ్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. తర్వాతన రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు మనం చేసుకుండాలి. తర్వాతన ఈ యొక్క స్మోకింగు, ఈ కెమికల్స్‌తో కూడినటువంటి ఫుడ్‌లు కొంచెం అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. స్ట్రెస్‌ని అవాయిడ్ చేయాలి. అతి ముఖ్యమైనవి మన ప్రివెన్షన్‌కి. తర్వాతన మీకు చెప్పాను ఆల్రెడీ. ఏంటి బ్యాలెన్స్డ్ డైట్. తర్వాతన ఈ ఎక్సర్సైజెస్ రెగ్యులర్‌గా ఉండాలి. తర్వాతన ఇదేంటి ఇనఫ్ స్లీపింగ్, ప్రాపర్ స్లీపింగ్ అనమాట. ఇవన్నీ ఉండాలి. ఇక చాలా టైం అయిపోతుంది. ఇంకా మిగతా నేను నెక్స్ట్ బిలో ఇప్పటివరకు ఏ చేశాను, ఏతో ఇంకేమి డిసీజులు ఉంటే మీరు పెట్టండి. వాటి మీద చేయమంటే చేస్తాను. అలాగే బి తోటి ఇప్పుడు చాలామందికి స్ట్రోక్‌లు వస్తున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ వర్సెస్ హార్ట్ స్ట్రోక్ అండ్ హీట్ స్ట్రోక్. ఇప్పుడు సమ్మర్ మంచి ఎండకి వచ్చి అందరూ కళ్ళు తిరిగి స్పృహ తప్పిపోతున్నారు. వీటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, వీటి తల సిమ్టమ్స్ ఏంటి, వీటి తల కాజెస్ ఏంటి, వీటి కోసం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఆదివారం కూడా బలగా వీకెండ్ వీడియోస్ని వాచ్ చేయండి, షేర్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ ఇంకొంతమందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తుంది. కాబట్టి మీరు మీ వంతు కూడా మీరు షేర్ చేస్తున్నాండి. అలాగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. సర్వేజన్ సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.